హలో అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారండి? మీ దయ వల్ల అయితే నేను చాలా బాగున్నాను. మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే అండి రవ్వ లడ్డు అయితే చెయ్యాలి అనుకుంటున్నానండి. అది ఎలాగో మీకు కూడా చూపిస్తాను, చూడండి. నేనైతే అండి మా అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. అలాగుంటాయి. ఇంచుమించు 6 నెలలు అయితే అండి నిలవ అయితే ఉంటాయి. అది మీకు చూపిస్తాను. అది నాది గ్యారంటీ అండి. పాలైతే పోయినండి. అది ఎలాగో మీకు చూపిస్తాను, చూడండి. ఎలా తయారు చేయాలో చెప్తానండి, రండి. హలో అండి, ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నానండి. 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. 2 కప్పులు అయితే అండి రవ్వ అయితే తీసుకోవాలండి, బొంబాయి రవ్వ. నేనైతే 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. చూసారా? ఇదిగోండి, 2 కప్పులు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే బాగా అయితే అండి వేపుకోవాలి. స్టవ్ వెలిగించుకునండి, నూకైతే వేపుకోవాలండి బాగానే. రవ్వని దోరగా వేగించుకోవాలండి, చల్లారనివ్వాలండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చూసారా రవ్వని ఎలా వేగిందో? ఎలాగైతే వేపుకోవాలండి రవ్వని. బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టాలి. నూకైతే చల్లారిపోయింది కదండి, చూసారా అండి? నూకైతే బాగా చల్లారిపోయింది. ఈ కప్పుతో 2 కప్పులు పంచదార అయితే తీసుకోవాలండి. మనం 2 కప్పులు రవ్వ అయితే వేసుకున్నాం కదండి, అదే కప్పుతో అయితే 2 కప్పులు అయితే పంచదార అయితే తీసుకుందామండి. చూసారా? మనం రవ్వ అయితే ఎంత తీసుకున్నామో, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం తీసుకోండి, 2 స్పూన్లు. నేనైతే అండి కరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇదైతే సరిపోద్ది. మరి మీకు ఎక్కువ కావాలన్నా తీసుకోండి, స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం పంచదార ఎక్కువ వేసుకుంటే సరిపోద్దండి. ఇదిగోండి, సరి సమానంగా తీసుకున్నాం కదండి. అలాగే 2 కప్పులు అయితే అండి పంచదార అయితే తీసుకున్నాము. దీన్ని అయితే మిక్సీ పట్టాలి. ఇది బాగా కలిపేసుకుని ఇలా చూపిస్తున్నట్టయితే అండి శుభ్రంగా అయితే కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా కలిస్తే బాగుంటుంది. దీంట్లో 5 యాలక్కాయలండి. మనం వేసేమా లేదా అన్నట్టు జాజికాయ అయితే చిన్న ముక్క, చూసారు కదండి? ఇంకోండి, జాజికాయ చిన్న ముక్క ఫ్లేవర్ కోసం అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే వేస్తున్నాను. ఇవైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇది మొత్తం అయితే మిక్సీలో వేసుకుందాము, ఆడేసుకుందాము శుభ్రంగానే. చూసారా? ఇది మొత్తం అయితే అండి ఇందులో అయితే వేసుకుందాం. ఇదైతే మిక్సీ పట్టుకుందామండి. చూసారా అండి? మనం బాగా పిండి కాకుండా నూక కాకుండా అయితే అండి ఇలా వచ్చేలాగైతే ఆడుకోవాలండి. చూసారా? ఇంకోండి, ఎలా వచ్చేలాగైతే ఆడుకోవాలి. ఇదే కప్పుతో అయితే నెయ్యి అయితే తీసుకుందామండి. 1 కప్పు అయితే సరిపోద్ది నెయ్యి. ఈ నెయ్యిని బాగా కరగబెట్టుకుందాము. చూసారా? నెయ్యి మొత్తం వేసి అయితే కరగబెట్టుకోవాలి. ఇది ఇంట్లో తీసిన నెయ్యి అండి, బయట స్టోర్లోది కాదు. అందుకనేసి ఇంత ఇలా ఉంది. దీన్ని అయితే బాగా కరగబెట్టుకుందాము. చూసారా? మనం ఇంట్లో తీసుకున్నది అయితే అండి చక్కగా నెయ్యి అయితే ఎలాగైతే ఉంటుందండి. నెయ్యి చూసారండి? ఇంకోండి, ఎలాగైతే ఉంటుంది నెయ్యి. మనం ఇంట్లో తీసుకున్నది అయితే అండి ఫ్రెష్గా బాగుంటుంది. దాంతో చేస్తున్నానండి. నెయ్యి చూసారా? కరిగిపోయింది.
నెయ్యి మొత్తం అయితే కరిగిపోయిందండి. దీన్ని అయితే అండి నెయ్యి బాగా కరిగిపోయింది కదండి, ఇది ఇందులో వేసింది. మనం పిండి అయితే ఆడుకున్నాం కదా, ఇదైతే ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఈ నెయ్యి అయితే మొత్తం దీని పట్టీలాగా అయితే అండి మొత్తం కలిపేసుకుందాం. స్టవ్ అయితే కట్టేసుకునండి. మొత్తం దీంట్లో ఉన్నదైతే వంపేసుకొని ఇది మొత్తం అయితే కలిసేలాగైతే కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయిందండి, చూసారండి. ఇందులోని రవ కరెక్ట్గా సరిపోయిందండి. హలో అండి, వండలు చూసారండి చక్కగా ఎంతలా వస్తున్నాయో. వండలో మనకి నెయ్యి వేసుకున్నాం అనుకోండి, మనకి గట్టి పడవండి వండ అసలు. అదే పాలు అయితే వేసుకుంటే అండి 3 రోజుల్లో అయితే అండి వండ అయితే గట్టి పడిపోతుందండి. అలా ట్రై చేసి కూడా చూసామండి, అందుకనేసి అండి మీకు చెప్తున్నాను. ఓన్లీ నెయ్యి అయితే వాడండి, మీకు వండ ఎప్పటికీ పాడవదండి. 6 నెలలు అయితే సరే అండి, మీకు వండ అయితే అండి టేస్ట్ అయితే మారదండి. అని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్దండి. ఎలాగైతే మీకు 6 నెలలు అయితే నిల్వ ఉంటాయండి. పాలు వేయటం వల్ల అవి గట్టి పడిపోతాయండి. వండ 3 రోజులు బాగానే ఉంటుంది, కానీ తర్వాత అయితే గట్టి పడిపోతుందండి వండ. అందుకనేసి అండి నెయ్యి వేసుకుంటే అండి మనకు వండ అయితే టేస్ట్ మారదండి, గట్టి పడదండి. అందుకనేసి ఇలా ట్రై చేయండి మీరు ఎవరైనా సరే అండి. ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. వండ చూడటానికే కదండి, తినటానికి కూడా చాలా బాగుంటుంది. మీకు నోట్లో వేసుకోగానే భలే కరిగిపోతుందండి. స్వీట్కి స్వీట్ ఉంటుందండి చక్కగాని. ఒకటి తిన్నవాళ్ళు 4 తింటారండి వండలో, దానికి నేను గ్యారంటీ అండి. ఎందుకంటే మా అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. మా అమ్మమ్మ గారు అయితే తిరగల్లా వేసి తిప్పేవారండి. 2 కలిపేసండి రవ్వ అయితే శుభ్రంగా వేపేసుకొని తిరగట్లు అయితే తిప్పేసి శుభ్రంగా వండ అయితే రవ్వ వండ అయితే చుట్టేవారు. మేము అక్కడ నేర్చుకున్నామండి. ప్రతి సంవత్సరం మా అమ్మగారు కూడా చేస్తారు ఇలాగని. కానీ ఇప్పుడు ఎందుకో చెయ్యాలనిపించిందంటే మా అబ్బాయి అడిగాడండి, తెల్లుండలు అనేసి అంటాడు ఎంతసేపు. అందుకనేసి అయితే మీకు చూపించాలనేసి చూపిస్తున్నానండి. చూసారండి వండ మీకు చాలా బాగుంటుందండి. తినటానికి ఇంచుమించు 6 నెలలు అయితే నిల్వ ఉంటాయండి, దానికి నేను గ్యారంటీ అండి. ఎందుకంటే అండి వాడే కదండి, మనం వాడిన తర్వాత అండి మీకు చూపించాలండి ఏదైనా సరే. ఎందుకంటే తప్పుగా చెప్పామనుకోండి బాధపడతారు కదా అందరూ, ఇలా చెప్పారనేసి. దానివల్ల మీరు దెబ్బతింటారు, నాకు చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకనేసి ఎందుకంటే అండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేస్తేనే కానీ తెలియదు కదా మీకు. వండ కూడా ఇప్పుడు చూపిస్తాను, చాలా బాగుంటుందండి వండ అయితేని. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. చక్కగా 10 నిమిషాల్లో అయితే అయిపోతుందండి. అంత పని కూడా ఏం పట్టదండి. రవ్వని ఇంట్లో పంచదార ఉంటాయి కాబట్టి అండి వెంటనే చేసుకోవచ్చండి, ఒక్క 10 నిమిషాల్లో. తెలుసా అండి. వండ అయితే చూపిస్తాను చూడండి. వండ ఇంకోండి చిరిగితే చూసారండి వండ. ఇంకోండి వండ సూపర్గా అయితే ఉందండి. మరి మీరు తయారు చేసుకుని ఎలా ఉన్నదైతే నాకు కామెంట్ అయితే పెట్టండి. మరి రవ్వ వండలు అయితే అందరూ చేసుకుని వంటలో తయారు చేసుకుని మీరును
కామెంట్ అయితే పెట్టండి. మరి ఉంటానండి. మరి రవ్వండలు తినడం మర్చిపోకండి. చేసుకుని నాకు చెప్పండి ఎలాగున్నదో కామెంట్ అయితే పెట్టండి. మరి ఉంటానండి.